ఉండాలి. మరి ఎలాంటి ఫ్రెండ్స్ని మనం ఎంచుకోవాలి, లేదంటే జీవితం మనకి ఎలా డ్యామేజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి వల్ల పాడైపోతామా అని అనుకుంటుంటారు, కానీ ఒక వ్యక్తి చాలా మందిని డ్యామేజ్ చేస్తాడు. చూడండి ఇక్కడ నా దగ్గర ఫిల్టర్ వాటర్ ఉంది కదా, ఫిల్టర్ వాటర్. మనకి బోర్ వాటర్ తెలుసు, ఫిల్టర్ వాటర్ తెలుసు, అలాగే చెరువు వాటర్ తెలుసు, డ్రైనేజ్ వాటర్ కూడా తెలుసు. డ్రైనేజ్ వాటర్ చూడండి, ఇది ఫిల్టర్ వాటర్ కాబట్టి ఫిల్టర్ వాటర్ గ్లాస్ నిండా వేసాను. ఫిల్టర్ వాటర్, ఫిల్టర్ వాటర్, ఇది ఫిల్టర్ వాటరే, ఇది ఫిల్టర్ వాటరే. వీళ్ళందరూ మన భాను స్మార్ట్ బంగారాలు, మన భాను స్మార్ట్ బంగారాలు. స్వచ్ఛంగా ఉన్నారు, స్వచ్ఛంగా ఉన్నారు. వీళ్ళు బయటికి వెళ్ళారు, ఎవరితోన్నా మాట్లాడదామా, ఫ్రెండ్షిప్ చేద్దామా అని. బయటికి వెళ్ళేసరికి చూడండి, ఇక్కడ ఇది బోర్ వాటర్, ఆ బోర్లోంచి డైరెక్ట్గా వచ్చిన వాటర్. ఆ బోర్ వాటర్ కొంచెం కలిసిందనుకోండి, అంటే ఈ బోర్ వాటర్ అని కూడా ఒక ఫ్రెండ్ అనమాట. మీరు ఆ గ్లాసులో ఉన్నటువంటి ఫిల్టర్ వాటర్ లాగా స్వచ్ఛమైన మనస్తత్వం ఉన్న వాళ్ళైతే ఈ బోర్ వాటర్ లాంటి ఫ్రెండ్ ఎవడో వచ్చి కలిసాడు అంటే బోర్ వాటర్ ఫిల్టర్ వాటర్లో వేసాం, కనీసం ఇది తాగుతామా లేదా? తాగుతాం కదా. అంటే చాలా ఫిల్టర్ వాటర్, కొద్దిగా బోర్ వాటర్ కలిసింది, అయినా తాగుతాం, పర్వాలేదు. ఆడవల్ల ఏమంత ఇబ్బంది ఉండదు, ఆడవల్ల ఇబ్బంది ఉండదు. మరి ఇదే ఫిల్టర్ వాటర్లో ఇది డ్రైనేజ్ వాటర్. డ్రైనేజ్ వాటర్ అంటే కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్తో ఉంటారు, వాడికి లేని అలవాట్లుండవు. సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూస్తుంటాడు, ఖైనీలో గుట్టకాలు నవ్వుతుంటాడు, లిక్కర్ డ్రింకింగ్ చేస్తుంటాడు, ఇంకా గంజాయి కానీ ఇలాంటి అలవాట్లు కూడా ఉంటాయి. డ్రైనేజ్ వాటర్ లాంటివాడు అనమాట. ఈ డ్రైనేజ్ వాటర్ లాంటివాడు స్వచ్ఛమైనటువంటి, మీరు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా స్మార్ట్స్. ఈ డ్రైనేజ్ వాటర్ లాడు ఒక్కడొచ్చినా కానీ మీ దగ్గర ఏమంటాడంటే, అరే బాబు క్రికెట్ బెట్టింగ్ చేస్తే ఇవాళ నీ దగ్గర 100 రూపాయలు ఉంటే రేపటికి 200 అయిపోద్ది, ఎల్లుండికి 500 అయిపోద్ది, బెట్టింగ్ ఆయరా అంటాడు. క్రికెట్ బెట్టింగ్ అని ఏమన్నా సరే అని చెప్పేసి నెమ్మదిగా ఏదో దానికోసం అమ్మగారినో నాన్నగారినో డబ్బులు అడిగి బుక్ కొనుక్కోవాలి, ఇంకేదో కొనుక్కోవాలని 200 పట్టుకెళ్ళి క్రికెట్ బెట్టింగ్ చేస్తాం. ఆ కాస్త గోవింద అయిపోతాయి, కానీ ఆ అలవాట్లు ఉండిపోతాయి. సో ఇలాంటి డ్రైనేజ్ వాటర్, ఈ ఫిల్టర్ వాటర్లో 2 డ్రాప్స్ వేసాను. ఇప్పుడు ఇది ఎవరైనా తాగుతారా? ఎవరైనా తాగుతారా? ఎవరైనా తాగుతారా? చాలా ఫిల్టర్ వాటర్ ఉంది, కానీ 2 డ్రాప్స్ డ్రైనేజ్ వాటర్ వేసాను. ఇది మొత్తం వాల్యూ పోయింది కదా, దీని వాల్యూ పోయిందా లేదా? ఇది వాటర్ అవనివ్వండి, మన వ్యక్తిత్వం అవనివ్వండి, మన చేసే ఫ్రెండ్షిప్ని బట్టి మన వాల్యూ ఇలా డ్యామేజ్ అయిపోతుంది, మన వాల్యూ డ్యామేజ్ అయిపోతుంది. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలి, ఎలాంటి అలవాట్లు నేర్చుకోకూడదు, మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. మనకు తెలియకుండా నిద్రలో ఎవడైనా వచ్చి ఫ్రెండ్ అయిపోతాడా? నిద్రలో ఎవడైనా ఫ్రెండ్ అయిపోతాడా? మనకు తెలియకుండా ఎవరు ఫ్రెండ్ అవ్వట్లేదు. మనం చూస్తుండగానే మనం కావాలనే వెళ్తున్నాం, ఆడు మనకి బ్యాడ్ హ్యాబిట్స్ అంటిస్తున్నాడు. దాని ద్వారా మీ వ్యక్తిత్వం ఒకటే కాదు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబం కూడా చిక్కుల్లో పడుతుంది. కొంతమంది అమ్మాయిల వల్ల కానీ అబ్బాయిల వల్ల కానీ మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం కూడా జైలు పాలవలసి వస్తుంది. అందుకని బ్యాడ్ హ్యాబిట్స్, ఈ డ్రైనేజ్ హ్యాబిట్స్, డ్రైనేజ్ వాటర్ లాంటి హ్యాబిట్స్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి, ఈ డ్రైనేజ్ వాటర్ హ్యాబిట్స్ ఉన్నటువంటి మనుషులతోటి మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు.